క్రికెట్ ప్రపంచంలో క్రిస్ గేల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు కదా. ఎందుకంటే మరి క్రిస్ గేల్ ఏ టీం తరపున ఉంటే ఆ టీం మొత్తం కూడా ఒక సందడి వాతావరణం ఏర్పడుతూ ఉండేది. సో క్రిస్ గేల్ మాత్రమే కాదు, వెస్టిండీస్ ప్లేయర్స్ అందరూ కూడా అదే రీతిలో ఆడుతూ ఉంటారు. వాళ్ళు మ్యాచ్లో సందడి చేస్తానే వాళ్ళు ఏంది అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. అయితే మరి ఇటువంటి క్రిస్ గేల్ ఐపీఎల్లో చూస్తే ఏకంగా చాలా ఫ్రాంచైజీలకు ఆడాడు. మనకి కేకేఆర్ టీం తరపున ఆడాడు, ఆర్సీబీ టీం తరపున ఆడాడు, ఈవెన్ పంజాబ్ కింగ్స్ టీం తరపున కూడా ఆడాడు కదా. అయితే మరి మిగతా ఫ్రాంచైజీస్కి అన్నిటికీ ఆడేటప్పుడు బాగానే ఉంది, కానీ మరి పంజాబ్ కింగ్స్ టీం తరపున ఆడేటప్పుడు ఒక చేదు అనుభవం ఎదురైందనమాట. అయితే అతను అంటుంది ఏంటంటే, నేను అసలు ఐపీఎల్ మొత్తానికి కూడా అసలు ఒక క్రేజ్ రావాలి అని చెప్పేసి ప్రయత్నించుకోండి. సో నన్ను మరి ఇదే పంజాబ్ కింగ్స్ టీం చూస్తే వాళ్ళు ఒక చిన్నపిల్లాడిలాగా చూశారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి, సో ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, సో నేను ఇన్సిడెంట్ చూసిన తర్వాత చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. సో దీన్నే నేను అనిల్ కుంబ్లేతో కూడా మాట్లాడాను. అనిల్ కుంబ్లేతో షేర్ చేసుకునేటప్పుడు లిటరల్గా నేను ఏడ్ చేశాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. అయితే మరి దీని తర్వాత కేఎల్ రాహుల్ కూడా అప్పుడు కెప్టెన్గా ఉన్నాడు కదా. అప్పుడు కేఎల్ రాహుల్ చెప్పాడంట, సో ఏది జరిగినా సరే నువ్వు మాత్రం టీం మాత్రం వదలొద్దు అంటే, మరి అవన్నీ కూడా నేను పట్టించుకోకుండా టీం నుంచి బయటకు వచ్చేసాను, బ్యాగ్ మొత్తం సర్దేసుకుని అని చెప్పేసి ఇప్పుడు క్రిస్ గేల్ అయితే దీని గురించి అయితే మరి షేర్ చేసుకోవడం జరిగిందనమాట.